జేడీ ఇలాంటి నిదే, ఇలాంటి విగ్రహమే, ఇలాంటి నగ, ఇలాంటి రాగిరేకు అని కేడీ చెప్తుంటే మీనన్ 20 సంవత్సరాలుగా ఇలాంటి నిధుల వెనక ఎందుకు వెంటపడుతున్నాడో మనం త్వరలోనే తెలుసుకోవాలి. అప్పుడు మా అమ్మ చావుకి దీనికి మధ్య సంబంధం ఏంటో కూడా మొత్తం నిజాలు బయటికి వస్తాయి అని కిరణ్ వీటికి సంబంధించిన అన్ని ఫోటోలు తీసేసుకో అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అలాగేనని కిరణ్ రమ్య ఆ నిధికి సంబంధించిన విగ్రహాల ఫోటోలన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. తర్వాత దయ్యంలాగా నటిస్తున్న ఆ రౌడీని పట్టుకొని ధాత్రి కేదార్ ప్రజల ముందుకు వస్తారు. ఇదిగోండి ఇతనే దయ్యం అని ప్రతిరోజు మిమ్మల్ని భయపెట్టిస్తున్నాడు. మీరు ఇదంతా నిజం కాదు అని మూఢనమ్మకాలన్నీ నమ్మకుండా ఉండి ఎవరో ఒకరు ఆలోచించి ఉంటే ఇప్పుడు మీ ఊరు ఇలా ఖాళీ అయిపోయి ఉండేది కాదు. నిధి కోసం ఇక్కడ దయ్యాన్ని సృష్టించి మీ మూఢనమ్మకాలతో ఆడుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. దయ్యం లేదు, ఏమీ లేదు అని నిధి కోసమే ఇదంతా, ఈ ఊరి వినాశనం కోరుకున్నారు అని మీకు అర్థమైంది కదా. చూడండి ఆదిత్యపురం ప్రజలారా, ఈ ఊరిని వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు అని ధాత్రి మీడియా ముందు చెప్తూ ఉంటుంది. సరే కేడి వాడిని పట్టుకు వెళ్దాం పదా అని ధాత్రి కేదార్ వాడిని పట్టుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇదంతా చూస్తూ ఒక పూజారి గారు అలాగే నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే ఏమైందండి అని పక్కనున్న చిన్న పూజారి ప్రశ్నిస్తూ ఉంటాడు. మా అమ్మాయిని కూడా ఇలాగే ధైర్యంగా పెంచుతాను, పోలీస్ ఆఫీసర్ని చేస్తాను, ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనుకునే నేను ఈ అమ్మాయిని చూసి మా అమ్మాయిని కూడా పోలీస్ ఆఫీసర్ని చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ ఊరి సమస్య తీర్చేసి ఇంకొక ఊరి సమస్య తీర్చడానికి వెళ్తున్న ఆ అమ్మాయిని చూడు, నాకు ఎంత గర్వంగా ఉందో అని పూజారి చెప్తూ ఉంటే ధాత్రి కేదార్ కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు. తర్వాత జేడీ కేడీ ఇద్దరు సాధు నాయక్ ముందర కుర్చీలో కూర్చొని ఉంటారు. వెల్డన్ జేడీ, నువ్వు ఈ రాగి రేకును కూడా సంపాదించావు. ఇది దేవనాగరి లిపిలో ఉంది కదా, అందుకే ఒక గురువు గారిని పిలిపించాను అని చెప్తూ ఉంటే అప్పుడే గురువుగారు అక్కడికి వస్తారు. ఇక ఆ రాగి రేకును చూసి ఇది చాలా విలువైన రాగి రేకు, ఇందులో నవనిధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది అని చెప్పడంతో నవనిధుల అర్థం కావటం లేదు అని జేడీ అంటూ ఉంటుంది. పూర్వం కొంతమంది రాజులు ఎంతో విలువైన నవ విగ్రహాలని చాలా జాగ్రత్తగా కాపాడటం కోసం ఒక్కో రాజ్యంలో ఒక్కో నిధిని ఒక్కొక్క చోట దాచిపెట్టారు. ఆ నవనిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొదటి నిధిలో రెండో నిధి ఎక్కడ ఉందో ఈ రాగిరేకులో రాసి ఉంటుంది. రెండో నిధిలో మూడో నిధి ఎక్కడ ఉంటుందో రాసి ఉంటుంది. ఇది రెండో నిధిలో మీకు దొరికిన రాగిరేకు. ఇందులో మూడో నిధి మధుర మీనాక్షి దేవాలయంలోని తూర్పు భాగాన ఒక నదిలో మూడో నిధిని దాచిపెట్టి ఉన్నారు. ఆ నదిలో ఫలానా ప్లేస్లో అని మాత్రం ఎక్కడో తెలీదు అని గురువుగారు చెప్తూ ఉంటారు. అందుకేనా నిధి ఖచ్చితంగా ఏ ప్లేస్లో ఉందో ఆ మీనన్కి తెలియదు కాబట్టే ఊరిని మొత్తం ఖాళీ చేయించేశాడు అని కేడీ అంటే అవునని జేడీ చెప్తూ ఉంటుంది. సరే కానీ మొదటి నిధిలో ఉన్న రాగిరేకుని మధుకర్ గారు తన దగ్గరే ఉంచుకున్నారు కదా, మరి మీనన్కి రెండో నిధి గురించిన సమాచారం ఎలా తెలిసింది అని కేడీ అనడంతో అక్కడ ఉన్నది మీనన్ 20 ఏళ్ల కిందటి కాదు, అంతకు మించి కూడా ఎన్నేళ్ల కిందటికైనా తను కావాలనుకున్నది సాధించుకోవటానికి ఏమైనా చేస్తాడు అని జేడీ చెప్తూ ఉంటుంది. ఆ నిధులన్నీ కూడా దొంగల చేతికి వెళ్లకుండా మీరే కాపాడాలి తల్లి అని గురువుగారు చెప్తూ ఉంటారు. అలాగే గురువుగారు, అది మా బాధ్యత అంటూ ఇది మా పెద్ద మామయ్య గారు చనిపోక ముందు రాసిన రాగిరేకు, ఇందులో కూడా దేవనాగరి లిపిలో ఆయన ఏదో రాశారు, ఇది కూడా చదివి చెప్పండి గురువుగారు అని ఆ రాగిరేకుని ధాత్రి ఇవ్వటంతో ఆ గురువుగారు ఆ రాగిరేకును చదువుతూ ఉంటారు. ఆ రోజుల్లో నిధి తవ్వకాల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్కి ఒక నిధి దొరికింది. ఆ నిధిలో ఒక విగ్రహం, ఒక మంచి హారం, విలువైన హారం కూడా ఉన్నాయి. వాటిని దక్కించుకోవటానికి మీనన్, అప్పుడు పనిచేస్తున్న కార్పొరేటర్, కమిషనర్ ముగ్గురు కలిసి ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ని చంపేసి ఆ నిధిని దక్కించుకున్నారు. అందులో రాగిరేకు కూడా ఉంది. ఆ రాగిరేకులో రెండో నిధి ఎక్కడ ఉందో ఆ సమాచారం ఉంది. అది వాళ్లకు అర్థం కాక చదివి చెప్పమని నన్ను పిలిపించారు. ఆ విషయం తెలుసుకున్న నేను ఆ రాగిరేకును తీసుకుని పారిపోయి వచ్చేశాను. ఒకవేళ నేను మరణించానంటే నా మరణానికి కారణం వాళ్ళ ముగ్గురు, ఆ నిధి పోవటానికి కారణం కూడా వాళ్ళ ముగ్గురే అని గురువు గారు చెప్పడంతో ధాత్రి కేదార్ షాకింగ్గా వింటూ ఉంటే, ఓ మై గాడ్, కేసు మేము అనుకున్న దానికంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. గురువు గారు పిలవగానే వచ్చి చదివి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అని కిరణ్ గురువుగారిని పంపించేసి దగ్గరుండి పంపించు అని చెప్పడంతో అలాగే నేను వస్తానంటూ గురువుగారు బయలుదేరి వెళ్తారు. అంటే 20 ఏళ్ల క్రితం మా అమ్మ, మధుకర్ మామయ్య, మా మామయ్య ముగ్గురు చనిపోయింది నిధుల కోసమా, దేశ సంపదని కాపాడటం కోసమా అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది.
ఆ రమ్య అప్పటి కమిషనర్ ఎవరో తెలుసుకో అని సాధు నాయక్ చెప్పడంతో అతను ఎవరో మాకు తెలుసు సార్, మా మాధురి వాళ్ళ మామయ్యే అప్పటి కమిషనర్ అని ధాత్రి చెప్తూ ఉంటుంది. మరి అప్పటి కార్పొరేటర్ ఎవరో తెలుసుకో అని సాధు నాయక్ చెప్పడంతో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి సార్ అప్పటి కార్పొరేటర్ మరి ఎవరో కాదు, ఇప్పుడున్న ఆదికేశవ హోమ్ మినిస్టరే అని రమ్య చెప్పడంతో ధాత్రి కేదార్ సాధు నాయక్ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. అంటే హోమ్ మినిస్టర్ ఆ హీరోయిన్ని చంపటానికి కారణం ఈ నిదే కారణమా? ఆ హీరోయిన్ దగ్గర ఉన్న హారాన్ని పట్టుకుని నేను ఎక్కడ హోమ్ మినిస్టర్ని చేరుకుంటానోనని భయపడి ఆ హీరోయిన్ ప్రాణాలు తీశాడన్నమాట. అసలు వదలకూడదు అని ధాత్రి అంటే ఇంతమంది ప్రాణాలకి కారణమైన వాళ్ళని అసలు వదలకూడదు, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే సార్ అని కేడీ కూడా చెప్తూ ఉంటాడు. ఒక్క రాగి రేకును పట్టుకుని మనం ఏమీ చేయలేము, హోమ్ మినిస్టర్ని కమిషనర్ని మనం అరెస్ట్ చేయాలంటే సరైన సాక్ష్యాలు చూపించాలి అని సాధు నాయక్ చెప్పడంతో మీనన్ దగ్గర ఉన్న అభిని పట్టుకోగలిగితే మొత్తం నిజాలు బయటికి వస్తాయి, అప్పుడు మనం కమిషనర్ హోమ్ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేయొచ్చు అని ధాత్రి చెప్పడంతో అవునని సాధు నాయక్ అంటూ ఉంటాడు. అప్పుడే ధాత్రికి ఫోన్ వస్తూ ఉంటుంది. హలో మావయ్య గారు, అవునా వస్తున్నాను అని ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అడగడంతో వెళ్దాం పద చెప్తాను అని వస్తాం సార్, కొంచెం ఎమర్జెన్సీ అని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. తర్వాత మీనన్ అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరికొట్టేస్తూ అసలు జేడీ చేతిలో ఇలా ఓడిపోవటం నాకు నచ్చట్లేదు దేవా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. జేడీ దగ్గరుండి ఆ నిధిని పట్టుకు వెళ్ళిపోయింది బాయ్, కాబట్టి మనం వెళ్ళి ఆ దేవా చెప్తూ ఉంటే వెళ్ళి ఆ దొంగగా మనం ఆ నిధిని తెచ్చేసుకుంటే పోయిన పరువు తిరిగి వస్తుందా? లేదు, పోలీసులంటే మీనన్ అంటే భయపడాలి, పోలీసుల్లో భయం వణుకు పుట్టించాలి, ఈ మీనన్ని టచ్ చేయాలంటేనే భయపడేలా చేయాలి, కాబట్టి వాళ్ళు చావు చూడాల్సిందే అని ముందు ఆ జేడీ చెల్లెలు ఎక్కడ ఉందో తెలుసుకో, మన వాళ్ళందరికీ కూడా ఫోటోని పంపు, ఆ జేడీ చెల్లెలు కుటుంబం ఎక్కడ ఉందో తెలుసుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని ఆ జేడీ చెల్లెల ప్రాణాన్ని మొత్తం మనం తీసేస్తాం, అప్పుడు జేడీ వణికిపోతుంది, నేనేంటో చూపిస్తాను. ఇప్పటికే జేడీకి నవనిధుల గురించి తెలిసిపోయి దీని వెనుక నేను కమిషనర్ హోమ్ మినిస్టర్ ఉన్నామన్న విషయం కూడా తెలిసిపోయి ఉంటుంది అని అంటే అయితే హోమ్ మినిస్టర్ కమిషనర్ని జేడీ అరెస్ట్ చేస్తుందా బాయ్ అని దేవా అంటే వాళ్ళిద్దరిని టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఈ లోపల మనం జేడీ చెల్లెల ప్రాణాలు తీస్తాం కదా, జేడీని గజగజ వణికించేస్తాం కదా, అప్పుడు జేడీ నోరు మూసుకొని ఉంటుంది, మన ముందు నేను చెప్పిన పని చేయి అని మీనన్ చెప్తూ ఉంటాడు. తర్వాత నిషి అసలు ఈ జగద్ధాత్రికి ఎన్నిసార్లు చెప్పాను, గది అంతా కూడా హాల్ అంతా కూడా శుభ్రంగా పెట్టమని చెప్పాను, ఇక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి అని డైనింగ్ టేబుల్ దగ్గర నిషి అన్నీ సర్దుతూ ఉంటుంది. ఏంటి నిషి, నువ్వు ఒక్క పని కూడా చెయ్యవు కదా, నువ్వేంటి దగ్గరుండి అన్నీ ఇలా సర్దుతున్నావు అని కాచి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ జగదాత్రికి ఎన్నోసార్లు చెప్పాను చూడు వస్తువులన్నీ ఎలా పడేసిందో అని మళ్ళీ తెగ సర్దేస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి గదిలో ఉన్న కౌశికి దగ్గరికి వెళ్ళి వదిన రోజంతా మీరు ఇలా గదిలో ఉంటే ఎలా వదిన, రండి హాల్లోకి అని పిలుస్తూ ఉంటే నాకు మూడ్ లేదు జగదాత్రి, నన్ను ఇక్కడే ఉండనివ్వు అని కౌశికి చెప్తూ ఉంటే నేను చాలాసార్లు చెప్పి చూశానమ్మా కానీ వినలేదు, రా కౌశికి జగదాత్రి కూడా చెప్తుంది కదా అని సుధాకర్ ధాత్రి ఇద్దరూ కలిసి కౌశికిని హాల్లోకి తీసుకువస్తారు. నిషి నేను సర్దుతానని చెప్పాను కదా అని ధాత్రి అనడంతో ఇప్పుడే నువ్వు సర్దేది, నా ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాతనా అని నిషి అంటే ఏంటి నీ ఫ్రెండ్స్ వస్తున్నారా అని ధాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నీ ఫ్రెండ్సా, ఎంతమంది, ఏ ఫ్రెండ్స్ అని ధాత్రి అడగడంతో ఫ్రెండ్స్ కాదు బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు వస్తున్నారు అని నిషి చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పగానే అలా షాకింగ్ అయిపోయారు, చెప్పాను కదా 10 కోట్లని 3 నెలల్లో 30 కోట్లు చేసి చూపిస్తానని, అందుకే బిజినెస్ చేస్తున్నాను, డీల్ మాట్లాడుకుంటున్నాను అని నిషి అంటే అసలు బిజినెస్ పక్కా వాళ్ళని నమ్మి పెడుతున్నప్పుడు వాళ్ళ కెపాసిటీ అన్నీ చూసుకోవాలి, ఎవరితో పడితే వాళ్ళతో డీల్ చేసుకోకూడదు అని కౌశికి అంటే మధ్యలో ఎవరు రావద్దని చెప్పాను కదా, నా బిజినెస్ ఏదో నన్ను చూసుకొనివ్వండి, అసలు మీరెందుకు కలగజేసుకుంటున్నారు అని నిషి అరుస్తూ ఉంటుంది. అసలు మంచి చెప్తేనే ప్రతిదీ కూడా పెడదారులు తీసే వాళ్ళకి ఇంకేం చెప్తారు, నువ్వు బిజినెస్ చేస్తావా అని సుధాకర్ లోపలికి వెళ్తూ ఉంటాడు. అంతే, నేనేం చేసినా వీళ్ళకి ఎవరికి అసలు నచ్చదు, ఎందుకంటే వీళ్ళు నన్ను ఒంటరిని చేసి ఆడుకుంటున్నారు కదా, 3 నెలల్లో నేనేంటో చూపిస్తానులే అని నిషి వెళ్తూ ఉంటుంది. తర్వాత కేదార్ వాష్రూమ్లో ఉండే ఆ రోజు ధాత్రి నాపై పడకుండా మిస్ అయిపోయింది కదా, ఈరోజు మాత్రం టవల్ కావాలని గట్టిగా పిలుస్తాను, అప్పుడు టవల్కి బదులుగా ధాత్రి చేయి పట్టుకొని లాగుతాను, నాపై పడిపోతుంది అని వాష్రూమ్లో నుంచి ధాత్రి త్వరగా రా నాకు టవల్ ఇవ్వు అని అరుస్తూ ఉంటే ఇస్తున్నాను కేదార్ అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. కేదార్ నీ ఫోన్ రింగ్ అవుతుంది అని ధాత్రి చెప్తూ ఉంటే
అది సరే ధాత్రి, ముందు టవల్ ఇవ్వు అని కేదార్ అరుస్తూ ఉంటాడు. ఎంతసేపటికి టవల్ ఇవ్వట్లేదేంటి? అసలు ధాత్రి ఉందా వెళ్ళిపోయిందా అని కేదార్ డోర్ ఓపెన్ చేసి చూడగా ధాత్రి చాలా కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది.